కష్టాల్లో కూడా మీరున్నారు. అంటే ఫ్రెండ్స్ అనేది సుఖాల్లోనే కాకుండా కష్టాల్లో కూడా ఉంటారు అనేది మీరు నిరూపించడం జరిగింది. ఆయనకి అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగాలేకపోయినా మీరే ఉండడం జరిగింది. అంటే ఎలా అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి? యాక్చువల్లీ శంకట్ అన్నకు మాకు రమేష్ అన్న వీళ్ళు ఒక పానసేతు కొంత అన్నదమ్ములు కూడా అట్లా ఉండనే లేకపోతున్నాయని తెల్లారు లేస్తే శంకట్ అన్న రమేష్ అన్నని ఏడ కనిపించినా ఏ ఫంక్షన్ కనిపించినా ఇద్దరే ఉంటుండే ఇక్కడ. అంత ప్రాణం సొంత తమ్ముని కన్నా బ్లడ్ రిలేషన్ కాకుండా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా రమేష్ అన్న అని అంత ధైర్యం ఇస్తుండే. వాళ్ళ ఇంట్లో కూడా శ్రావణి అమ్మ ఈ నెమ్మది ఎక్కువ ఉంటుండే. అలాంటినే ఈరోజు ఈయనకు శంకట్ అన్న లేడంటే చాలా బాధ. సేమ్ యాజ్ ఇట్గా మా గబ్బర్ సింగ్ టీం హరిశంకర్ సార్ ఎట్లా కలిపాడో ఆయన అంత ముందుకే పెద్ద ఆర్టిస్ట్. ఆయన ఆదిలో తోడగొట్టు చిన్న అని చెప్పేసి ఆ డైలాగ్ ఆ సినిమాలోనే జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ అన్న మర్చిపోయారు వచ్చేది. శంకట్ అన్నది బయటకు వచ్చినప్పుడు తోడగొట్టు చిన్న అనేది మర్చిపోలేదు. ఇప్పుడు కూడా ఆ సినిమా వచ్చి 25 సంవత్సరాలు అయినా కూడా అది అలానే గుర్తింపున్నది. ఆ తోడగొట్టు చిన్ననే అది ఆశగా మేము ముందుకెళ్ళాడు. మా చాలా వరకు హిట్ అయిన సినిమాలు ఏవైనా ఉన్నాయైతే ఈయనవని చెప్పొచ్చు. ఎందుకంటే 100కి పైగా సినిమాలు తీశారు. అందులో అన్ని హిట్ సినిమాలే, అన్ని పెద్ద పెద్ద హీరోలతో చేసిన వ్యక్తి. అలాంటిది ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నారు అంటే ఇండస్ట్రీలో అంత మంచి పేరున్న ఫిష్ వెంకట్ గారికి ఈరోజు డబ్బు లేకపోవడం వల్ల ఈ విధమైన అనేది అసలు అది తీసుకొచ్చి అంటారు. ఒక నర్సింగ్ యాదవ్ అన్న, ఒక సిఆర్ అన్న, ఒక ఫిష్ వెంకట్ అన్న, ఆ ముగ్గురు ఒక సినిమాలో చేసారంటే మ్యాక్సిమం ప్రొడ్యూసర్కి డబ్బులు సేవ్. ఎందుకంటే అలాంటి ఆర్టిస్టులు పెడితే ఆ సినిమా ఒక విధంగా పోతే వీళ్ళు ఆ నవ్వుపిచ్చడో ఆయన యాక్టింగ్ వల్లనో ఏదో విధంగా న్యాయం అవుతుండే. అందరు కలిసి మా వదినమ్మకి న్యాయం చేయాలని హీరోల్ని, డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని, చిన్న ఆర్టిస్టులని ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా ఒక 5 lakhs గిరిగి పెట్టుకున్నారు. దాంట్లో కాకుండా మా వదినని మీ ఇంటికి తీసుకెళ్తాము, మీరు మా ఫిష్ వెంకట్ అన్న లోటు తీర్చి ఒక బ్యాంక్ బ్యాలెన్సా ఏదైనా ఒకటి పెడితే ఆమె ఎప్పుడు మీ లైఫ్ ఫోటోలో పెట్టుకొని చూసుకుంటుంది. అంటే అన్న మామూలుగా ఆయనకి 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగాలేదు. మొత్తం అంటే యూట్యూబ్లో మొత్తం కూడా ఇది వైరల్ అయిందని చెప్పొచ్చు. అంటే ఫిష్ వెంకర్ గారికి ఆరోగ్యం బాగాలేదు అనేది. కానీ ఇండస్ట్రీ నుంచి ఎందుకని అంత తక్కువ ఆదరణ? ఎందుకంటే ఎన్నో సినిమాలు చేస్తారు. ఆయన మాట్లాడే విధానం అదంతా కూడా అందరికీ నవ్వు తెప్పిస్తుంది. అంత హాస్యంగా ఉన్న వ్యక్తి. అలా మీరు అనుకోకుండ్రి. ఫిష్ వెంకట్ అంటే వెంకటి హీరోలకు మనసు గుంజుకున్నాడు ఆయన. వాళ్ళు బయటికి రాలేకపోతున్నారేనని వాళ్ళైతే అందరు హీరోలకు అందరు ఆర్టిస్టు ఫిష్ వెంకట్ అని అరే మంచి ఆర్టిస్టు, మంచి డైలాగ్ కొడుతారు అది అని చెప్తుండే. అలాంటిది ఏం లేదు. ఆయన అందరి మనసులో ఉన్నాడు. వాళ్ళు ఉన్న వన్ వీక్ షెడ్యూల్ ముందుకు వేసుకుంటారు. ఒక్కొక్క షూటింగ్ ₹1,00,00,000 సెట్ వేస్తారు. ఓ ప్రొడ్యూసర్ లాస్ కాకుండా ఆ కమిట్మెంట్ డేట్లు అక్కడ ఉంటాయి. అలా వెళ్ళారొచ్చు. మా అన్నకు మా వదినకి ఎలానా ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు చేస్తారు. అందరు హీరోలు, అందరు యాక్టర్లు కూడా రాలేకపోతున్నారు. అంతేగాని వెంకటన్న లేని లోటైతే వాళ్ళైతే బాధలు అయితే ఉన్నారు. అంటే మొన్నటి వరకు కొన్ని ఫేక్ కాల్స్ కూడా మనం చూడొచ్చు. ప్రభాస్ పిఏ, కవిత పిఏ, అలాగే కొంతమంది త్రివిక్రమ్ గారి పిఏ అంటూ కూడా కొన్ని కాల్స్ రావడం జరుగుతుంది. కూడా నవీన్ అన్నటోడైతే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇట్లనే కావాలి. ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చిన అని చెప్పి మా వెంకటన్నల బిడ్డ ఆ విషయమే చెప్పలేదు. అలా ట్రేడ్ చేసి ఆ విధంగా చేసి ప్రభాస్ గారికి ఏమి హెల్ప్ రాలేదు. ప్రభాస్ వల్ల ఏరే దాతలు కూడా రాకలేకపోయినా ఆ నవీన్ వల్ల వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లనే కావాలని మా గబ్బర్ సింగ్ శాపనం పెడుతున్నాం. గబ్బర్ సింగ్ సినిమా అనేది మీ అందరికీ కూడా ఒక పెద్ద పేరును తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గబ్బర్ సింగ్ టీం అనగానే ఆ పోలీస్ స్టేషన్లో జరిగేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుకొస్తుంది. అప్పుడున్న మీ ఫ్రెండ్షిప్ అనేది ఇన్నేళ్ల నుంచి సాగింది. ఎన్నో సందర్భాల్లో మీ సపోర్ట్ అనేది ఆయనకు ఉంది. మరి చివరిసారిగా ఆయన ఎప్పుడు మాట్లాడారు? చివరిసారిగా సరే ఇక్కడ మన ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో ఉన్నప్పుడే నేను చాలా రోజులకు మా వెంకటన్న దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం పోగానే లేచి నన్ను ముఖం చూసి ఏం సాయ్ తిన్నావా అని అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను పోతే మళ్ళీ మాట్లాడేమో బాధ అనిపించి పోగానే మాట్లాడిస్తే కళ్ళకే నీళ్ళు తిరిగిపోయినాయి. మాకు బాధ అనేది చాలా అనిపించింది. అన్న నువ్వు ధైర్యంలో ఉండు, నువ్వు మంచిగా వస్తావు అని చెప్పి మా అన్నకు ధైర్యం చెప్పి బయటకు వచ్చిన. అంటే ఫ్యామిలీకి కూడా చెప్పుకొని విషయాలు చాలా వరకు మీకు చెప్పుకుంటారైనా ఏదైనా విషయంలో బాధపడడం కానివ్వండి, లేకపోతే ఇది ఇంట్లో ఈ పరిస్థితి ఉందని కానీ, లేకపోతే వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాను కొంతమంది కనిపించారమ్మా. కొంతమందికి వాళ్ళ మిసెస్కు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ ఫ్యామిలీలకు ఎవ్వరు చెప్పని వాళ్ళు ఈ రమేష్కి చెప్తాడు. రమేష్ అన్న అంటే ఫిష్ వెంకటానికి అంత భరోసా. వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు నమ్మడు. రమేష్ అన్నని బాగా నమ్ముతాడు. రమేష్ అన్నని ప్రతి దాంట్లో పెడతాడు. మేము ఏమన్నా కూడా షూటింగ్లో కలుసుకుంటాము. అక్కడికి ఉన్న డైలాగులు మజాక్ ఆడుతుంటాం, అది చేస్తుంటాం. అంతేగాని ఎక్కువ మట్టికి మా రమేష్ అన్నతో ఉంటుండే. అంటే
ఇప్పుడు వరకు కూడా మీరందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఉంది. మరి ఇప్పుడు నుంచి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా చూసుకోవాల్సింది కూడా ఆయన ఉన్నట్టుగా సపోర్ట్ చేస్తాము. అలాగేం లేదు, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ లెక్కనే ఫీల్ అవుతాం. వాళ్ళ ఇంట్లో మేము, వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. ఈ సాయి అన్న కూడా వీళ్ళు మేము మమ్మల్ని తమ్ముళ్ళ లెక్కనే చూస్తుండే. ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని ఎక్కడ కనిపించినా చూడకుండా పోయిన ఫోన్ చేసి పిలిచి మరి రేవంత్ రెడ్డి సార్కి ఆల్రెడీ మా గబ్బర్ సింగ్ టీం రిక్వెస్ట్ చేశాము. రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి 100% మా వదినకు సపోర్ట్గా ఉండాలని ఏదైనా ఒక ఫండ్ రిలీజ్ చేసి, ఎందుకంటే మొన్న అవార్డ్ ఫంక్షన్లల్లో ఇండస్ట్రీలకు మేము అండగా ఉంటానన్నాడు. ఆ విధంగానే రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి మా వదినమ్మకు ఏదైనా చేయాలని చూస్తాము. ప్రతి ఒక్కటి మా వెంకటన్న ఏ హీరోతో చేశాడో అందరు హీరోల దగ్గరికి వెళ్తాము. మా గబ్బర్ సింగ్ అని, మా రమేష్ అన్న అందరం పోయి మా వదినకు మ్యాక్సిమం ఒక నెల కిరాయి లాంటిది ఒక ఏదైనా హెల్ప్ చేస్తే ఒక 50 మంది ఏదైనా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టాలని మా వదిన మాకు వెంకటన్ని లోటు తెలియకుండా మా వదిన ఒక 100 సంవత్సరాలు బతకాలి. ఆమె కూడా ఆరోగ్యం బాగాలేదు, ఆమె ఎక్కడ పని చేసుకోలేదు. 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు చూసుకోలేని పరిస్థితి, వాళ్ళది ఉన్నది. మా వదినకి న్యాయం చేయాలని మీ ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. చివరిగా చూసుకుంటే ఏవైతే 50 లక్షలని ఆరోగ్యం బాగుపడడానికి 50 లక్షలు అంటే కిడ్నీ మార్పిడి కోసం ఆ 50 లక్షలు ఉండుంటే ఆయన ఈరోజు బ్రతికుండేవారు. ఎవరైనా ఇండస్ట్రీ నుంచి ఒక్క హీరో అయినా హెల్ప్ చేస్తుంటే బాగుంది. మాకు ఇక్కడ బోడుప్పల్లో ఉన్నప్పుడు మాకు నమ్మకం ఉండే. మాకు 50 మందిలో 5 మంది దాతలు, ఒక ఆడపిల్ల నాకు ఫోన్ చేసి మా ఆయనకు యాక్సిడెంట్ అయింది, ఆయన 3 నెలలు బతుకుతాడు, 2 కిడ్నీల్లో విషయకండ బతుడవచ్చు, మా కిడ్నీ ఫ్రీగా ఇస్తామని అని అలాంటి వాళ్ళు 5 మంది నాకు వచ్చి బాధతో చెప్పారు. ఈరోజు కిడ్నీలు కూడా దొరికినాయి, కిడ్నీ దొరకలేను కాదని మా వెంకటన్న బాడీ సహకరిస్తే కిడ్నీ చేంజ్ చేస్తే 100% ఒక 10 నుంచి 15 సంవత్సరాలు బతుండే. మళ్ళా ఆంధ్ర తెలంగాణ ప్రజలకు మంచి నవ్వుపిస్తారని ఒక ఆశతో మా గబ్బర్ సింగ్ టీం ఉండే. అన్న, ఆయన అభిమానుల దగ్గర నుంచి ఒక చిన్న ప్రశ్న. ఎంతో మందికి సపోర్ట్ చేశారు, సాయం అన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా చేశారు. ఇప్పుడు ఆ సాయం అంతా ఎట్టుపోయింది అంటే ఏం చెప్తారు? మా అన్నకు సంవత్సరం నుంచి ఇంటున్నాడు, సాయం చేస్తున్నారు. ఓన్లీ మనం ఆ మాట అనలేను. హీరోలు వీళ్ళు ఉన్నారు, చాలా మంది హెల్ప్ చేశారు. ఇండస్ట్రీ నుంచి హెల్ప్ ఉన్నది, రాజకీయంతో సపోర్ట్ ఉన్నది. ప్రతి ఒక్క అయ్యో వెంకటన్న, అరే అన్న ఇట్లా డైలాగ్తో నవ్వుపించాడు, ఇట్లా చేశాడని చెప్పి అన్న ప్రతి ఒక్కరు కూడా ₹1 ఏందో మాకు సాయం, మాకు పెద్ద గొప్పనే. చాలా మంది ఫోన్పే, గూగుల్ పే ₹1 నుంచి ₹100, ₹500 అట్లా చాలా మంది వేసారు. ఇప్పటి మట్టుకు ఆ డబ్బులన్నీ హాస్పిటల్కి మట్టుకు అయినాయి. మీ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఆ ఫ్యామిలీకి ఉండాలని చెప్పి నేను థ్యాంక్ యూ. సో చూడొచ్చు, ఆ ఫ్యామిలీ కూడా ఎప్పుడు వీళ్ళ సపోర్ట్ ఉండాలనేది కూడా మనం కోరుకుందాం. అదే విధంగా చూసుకుంటే ఆయన సాయం అన్న వాళ్ళందరికీ కూడా సాయం చేసేవారు. అలాంటిది ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎవరు జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కొక్కరుగా అయితే ఇండస్ట్రీ నుంచి అలాగే ఇప్పుడు వరకు కూడా పొద్దున్న నుంచి ఎప్పుడైతే ఆయన చనిపోయారని తెలిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం గబ్బర్ సింగ్ టీంకి సంబంధించిన వ్యక్తులే తప్ప ఎవ్వరు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని మాత్రం ఇక్కడ మనం చూసింది లేదని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ బాధ అసలు చెప్పుకోలేనిదని చెప్పొచ్చు. చూడొచ్చు, అభిమానులు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కడచారి ఆయన చూసుకొని ఇక్కడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఒక్కరైనా సరే సాయం చేస్తుంటే ఈరోజు ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ కూడా అందరూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పొద్దున్న నుంచి కూడా ఆయన చెల్లెలు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు ఎంతగా రోధిస్తున్నారు అనేది కూడా మనం చూస్తూనే వచ్చాం. ఏదైనప్పటికీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.